అందరికీ నమస్కారం. స్త్రీ శక్తి ఛానల్లో ప్రతి పూట మన సనాతన ధర్మం గురించి, అలాగే మన కుటుంబాలు, విలువలు, ప్రేమల గురించి మాట్లాడుకుంటున్నాము. ఈరోజు మనం ప్రతి క్షణం నమస్కరించదగినది మన తల్లి. మన జన్మకి కారణమయ్యి తన స్థానాన్ని మనకి ఇచ్చి నవమాసాలు మోసి మనల్ని పెంచి పెద్ద చేసి మనకు ఒక సంస్కారాన్ని, అలాగే మన జీవిత భాగస్వామ్యం ఎలా ఉండాలి ఏంటి అని ఆలోచించి ప్రతి క్షణం వివాహం అయినాక కూడా మనల్ని కనిపెట్టుకొని మనల్ని ముందుకు నడిపించేది మన తల్లి. అలాగే మనం ఒక్క తల్లికే ఇంత రుణపడిపోయి ఉంటే అందరికీ తల్లి అయిన ఆ జగన్మాతకి ఇంకెంత రుణపడి ఉంటాము, ఎంత రుణపడి ఉండాలి. అటువంటి జగన్మాత గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. రాధాకృష్ణులు అంటే ఈ పూట ఈ ద్వాపర యుగంలో వచ్చిన వారు కాదు. గోలోకంలో మొట్టమొదట శ్రీకృష్ణ పరమాత్మ, ఆ పరంధాముడు, ఆయన వామభాగం నుంచి వచ్చింది రాధాదేవి. మొట్టమొదటి ప్రేమ స్వరూపాలు వీళ్ళిద్దరు. అలాగే ఆయన బుద్ధి నుంచి పుట్టిన ఆవిడ దుర్గాదేవి, అలాగే ఆయన బుట్టిన వేలు నుంచి వచ్చిన ఆవిడ గంగాదేవి, అలాగే ఆయన వాక్కు నుంచి వచ్చిన గాయత్రీదేవి, ఇలా సరస్వతీదేవి పంచ ప్రకృతి స్వరూపాలుగా మనకి కొలువై ఉన్నారు. అలాగే ఆయన నుంచే దుర్గ నుంచే మళ్ళీ లక్ష్మి వచ్చింది. అలాగే ఆయన నుంచే మళ్ళీ దక్షిణాదేవి వచ్చింది, తులసీదేవి. ఇలాగా గోలోకంలో ఉన్న వాళ్ళే వీళ్ళందరూ కూడా. మనకి దేవీ భాగవతంలో ఇవన్నీ కూడా చక్కగా కనపడతాయి. రాధాదేవి అనుక్షణం నిరంతరం ఎవరైతే రాధాదేవిని పూజిస్తారో, ఆవిడ మహామంత్రాన్ని జపిస్తారో వాళ్ళ తపస్సు ధారలాగా కొనసాగుతుంది. మూల ప్రకృతి స్వరూపిణి మనకి రాధాదేవి. మనకి ఇటు మనకల్లే మనం ఎక్కువగా ప్రాచుర్యం మనం చెప్పుకోము, కానీ ఉత్తర భారతదేశం మొత్తం కూడా చక్కగా బృందావనంలో అయితే అమ్మవారు మాత్రమే ముందుంటారు. ఎందుకంటే భక్తికి అటువంటి శోభని, యశస్సుని ఇచ్చేది ఒక రాధాదేవి మాత్రమే. వాళ్ళు దానిలో పరవశులైపోతే ఎంత తేజోమయంగా ఉంటారో, ఎంత యశస్సు వాళ్ళల్లో కనబడుతుందో చూసే వాళ్ళకి, కొలిసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. రాధాదేవి మూలమంత్రాన్ని ఎవరైతే తీసుకొని ఆ జపాన్ని చేస్తారో, గురుముఖత, మళ్ళీ పునః చెప్తున్నాము, గురుముఖత. గురువులు అంటే వేదాధ్యయనం చేసి వేదంలో ఏదైతే ప్రామాణికంగా ఆచరించాలని చెప్పిన నడవడికను వాళ్ళ జీవితాన్ని మలుచుకొని అదే నడవడికగా అందరినీ కలుపుకుంటూ 10 మందికి సహకారాన్ని అందిస్తూ ధర్మాన్ని ఆచరిస్తున్నారో అటువంటి వాళ్ళు మాత్రమే మనకు గురువులు అవుతారు. అటువంటి వాళ్ళని ఆశ్రయించడం, అలాగే ఆ మూల ప్రకృతి స్వరూపిణి అయిన ఆ రాధాదేవిని ఆరాధన చేయడం వలన సుఖ సంతోషాలతో పాటు ఆయురారోగ్యాలతో పాటు భక్తి అనే గొప్ప వృక్షం మనలో పుడుతుంది. అది పుట్టినాక మనకి తేజస్సు వస్తుంది, శక్తినిస్తుంది. అలాగే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని మనకి దగ్గర చేస్తుంది. అంత గొప్ప రాధాదేవి గురించి మనం ఇంత అని చెప్పడం చాలా తక్కువ. ఎంత సమయమైనా కేటాయించుకోవచ్చు. రోజు కొంచెం ఒక 5 నిమిషాలు అలా మనం భాగవతంలో నుంచి, దేవి భాగవతంలో నుంచి చెప్పుకుందాము. రాధాకృష్ణుడు అనేక జన్మలు, ఎన్ని జన్మలైనా, ఎన్ని యుగాలైనా, ఎవరైనా సరే, ఎవరిని మనం అడిగినా స్వచ్ఛమైన ప్రేమ కలిగిన వారు ఎవరు అంటే రాధాకృష్ణులనే చెప్తారు. అలాగే రాధాదేవి కూడా ఆ కృష్ణ పరమాత్ముని అలాగే ఆవిడ ఆరాధన చేస్తుంది. అనుక్షణం ఆయనతోనే ఉండాలి అని కోరుకుంటుంది. ఆయన కోసమే ప్రయాణం పెట్టుకుంటుంది ఆవిడ.
ఆయనలోనే ఆయనతోనే కలిసి ఉంటుంది. అటువంటి గొప్ప మహాదేవి మనకి రాధాదేవి. దేవి భగవతి గురించి ప్రతి పూట అలాగే చాలామంది అమ్మవార్లు ఉన్నారు మనకు దేవి భాగవతంలో. దక్షిణాదేవి, షష్ఠీదేవి, ఇలా ఇంకా కళలు, కళాంశలు ఇలా అన్నీ కూడా చెప్పారు. రోజు ఒక 5 నిమిషాలు మన మన సనాతన ధర్మంలో నుంచి అలాగే గొప్ప శక్తి దేవతల గురించి ఇక నుంచి మనం రోజు మాట్లాడుకుందాము. గంగ ఎప్పుడూ నిష్కల్మషంగా అందరి పాపాలను తొలగిస్తూ ప్రతి క్షణం ప్రతి ఒక్కరిని ఉద్ధరించే పనిలో ఉంటుంది ఆ మహాదేవి. అలాగే దక్షిణాదేవి అంటే ఎవరు అని అంటే ఆ రాధాదేవి చెలికత్త ఈ దక్షిణాదేవి. ఎప్పుడైతే గోలోకంలో ఆయనకి సన్నిహితంగా ఆయనను చూస్తూ కూర్చోవడం వలన ఆవిడకు కోపం వచ్చి నువ్వు గోలోకంలో పుట్టు అని చెప్పి ఆవిడకి పంపించేస్తుంది. పంపించినప్పుడు ఆవిడ గొప్ప తపస్సును ఆచరించి లక్ష్మీదేవి వామభాగంలో నుంచి యువతలకొచ్చి ఆవిడ యజ్ఞపురుషుడైన ఆ యజ్ఞేశ్వరుణ్ణి వివాహం చేసుకొని ఫలప్రదాత అనే బిడ్డకి జన్మనిచ్చి యజ్ఞంలో మనకి ప్రధాన సూత్రధారి అయింది దక్షిణాదేవి. అందుకే యజ్ఞం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే బ్రాహ్మణులకి ఖచ్చితంగా దక్షిణం సమర్పణ చేయాలి. దక్షిణ లేని యజ్ఞం నిష్ఫలము అని చెప్తారు మనకి పెద్దవాళ్ళు. కాబట్టే దక్షిణాదేవి ఎప్పుడు కూడా మనకి ప్రాధాన్యంలో ఉంటుంది. ఆవిడే ఫలప్రదాతను మనకి ఇవ్వగలుగుతుంది. ఈ పూటకి